హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర బెలూన్ మ్యాలెస్ ఉన్నాయి కదా, అవి నాన్ స్టాప్గా పిల్లలు పెడుతూనే ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో చూద్దాం పద. ఫ్రెండ్స్ చూడండి, ఈ టబ్లోనే మనం 3 ఫీమేల్స్ 2 మేల్స్ తీసుకొచ్చి వదిలాము. అది వచ్చేసి ఫస్ట్ బ్రీడ్లో మనకి ఒక 7 వైట్, దాని తర్వాత ఒక 15 దాకా బ్లాక్, దాని తర్వాత మిక్స్డ్ కలర్గా ఒక 20 దాకా వచ్చింది ఫ్రెండ్స్. మొత్తాన్ని ఇందులోనే వేసినాం. ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసి వాటర్ చేంజ్ చేసి ఈ 1-2 బ్యాచ్లు ఒక సైజు బాగున్నాయి, వాటిని దీంట్లో వదులుతాం అన్నమాట. మూడో బ్యాచ్ చాలా చిన్నవిగా ఉన్నాయి, వాటిని సపరేట్ చేస్తాం. మనం చేసిన పొరపాటు ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ప్రాపర్గా మనం మాలిస్ బ్రీడ్ చేయాలంటే ఒక బ్రీడ్ అయినాక, ఒక పిల్లలు పెట్టాక మేల్ ఫీమేల్ సపరేట్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం బ్రీడ్ చేయొచ్చు. అలా కాకుండా అందులోనే వదిలేయడం వల్ల అది పిల్లలు పెడుతూనే ఉంది. చూడండి, మూడో బ్యాచ్ చాలా చిన్నవిగా ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు కనుక బిగినర్స్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ మాలిస్ అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొంచెం హార్డీగా ఉంటుంది కాబట్టి మీరు చూస్ చేసుకోండి. మనకు వచ్చేసి చూడండి, బ్లాక్ ఇది బాగుంది, ఒక 15 పిల్లలు ఉన్నాయి. వైట్ ఓకే, లాస్ట్ 20 ఉన్నాయి కదా, అవి మాత్రం చాలా చిన్నవిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మనం ఆ చిన్న వాటిల్ని వేరే టబ్లో వేద్దాం. ఈ రెండింటిని చూడండి, ఈ రెండు వాటర్ అక్యుములేట్ చేసి వైట్ బ్లాక్ ఈ టబ్లో వేస్తున్నాను. ఇలాగే మనం టెంపరేచర్ ఈక్వల్ చేయాలి. వాటరు కొంచెం మామూలుగా అయితే కొంచెం వాటర్ తీసేసి వాటర్ చేంజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం కింద పెట్టున్నాం కాబట్టి వాటర్ని రిమూవ్ చేసేటప్పుడు గ్రావిటీ పనిచేయదు. అందుకని మనం వాటర్ తీసేసి కొంచెం అదే వాటర్ వేసి మనం ఫ్రెష్ వాటర్ వేస్తాం. ఇందాక అక్యుములేట్ చేస్తున్నాం, ఇందులో పిల్లల్ని వదిలేస్తున్నాం. అలాగే ఇది చూడండి, ఒక 20 ఉన్నాయి కదా, అది దానికి కొంచెం చిన్న టబ్బు సెట్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో మనం వేద్దాము. ఎందుకంటే అందులోనే ఉంచేస్తే ఈ చిన్న వాటికి ఫుడ్ అందడం లేదు, పెద్దవే తినేయడం వల్ల ఈ గ్రోత్ అనేది అంతగా ఉండదు. అందువల్ల మనం దీన్ని సపరేట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.